ఈరోజు మన వీడియోలో అయితే రాగి దోశ ఎట్లా ట్రై చేయాలో చూద్దాము. మొత్తం స్టార్టింగ్ కాడి నుంచి అయితే ఈ వీడియో ఫుల్ వర్క్ చూడండి, స్కిప్ చేయొద్దు, అప్పుడే మీకు తెలుస్తుంది అనమాట. ఇదైతే మీకు ముందే నానేసేటప్పుడే నేను చూపించాలి అనుకున్నాను, కానీ నాకు వేరే వర్క్ ఉంది కాబట్టి ఇక అక్క నేను వచ్చేప్పటికే నానేసింది. సో ఇంకా నేను మిక్సీ వేయలేదు, నువ్వు గ్రైండ్ చేయలేదు, ఉంచావు ఎట్లా అయినా అని చెప్పేసి అన్న. ఇది ఎట్లా తీసుకున్నామంటే 1 గ్లాస్ మినప్పప్పు, 1 గ్లాస్ రాగులు, 2 గ్లాస్ రైస్, 1 స్పూన్ మెంతులు తీసుకున్నాము. ఇంకా ఇది 5-6 అవర్స్ నానితే సరిపోతుంది. తర్వాత మీరు గ్రైండ్లో కానీ మిక్సీలో కానీ ఇట్లా చూపించిన విధంగా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకుంటామే అనమాట. చాలా మెత్తగా చేసుకోండి, బాగుంటుంది. ఈ నెక్స్ట్ డేకి ఇలా ఫర్మెంటేషన్ అయిపోయింది, పులిసిపోయింది. ఓకే, మన దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇంకా తగినంత ఉప్పు, అలానే కొంచెం వాటర్, మన దోశ ఎలా పోసుకుంటాం అంతే, కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకొని పెనం పెట్టుకొని ఇంకా దోశలు పోసుకుంటామే అనమాట. చూడాలి, ట్రై చేస్తున్నాను. నార్మల్ దోశలా వస్తుందా ఎలా వస్తుందా అని చెప్పి కొద్దిగా టెన్షన్ పడుతున్నాను అనమాట, టేస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పేసి. ఇంకా మీకు బ్రౌన్గా, ఇంకా మరీ బాగా బ్రౌన్గా వస్తుంది కదా అంటారా, అలా కావాలి అనుకుంటే మీరు 1 కప్పు, 1.5 కప్పు అయితే అప్పుడు రాగులు వేసుకోవాలి, 1/2 కప్ మాత్రం మినపప్పు వేసుకోవాలి, 2 కప్స్ రైస్ వేసుకోవాలి. ఇట్లా బైండింగ్ సరిపోతుంది. ఇక్కడ నేనైతే 2 చట్నీలతో అయితే సర్వ్ చేసాము, అల్లం చట్నీ అలాగే పల్లి చట్నీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. రాగులతోనే కాట్లు ఇప్పుడు చాలా వెరైటీ చిరుధాన్యాలు అయితే వచ్చేసినాయి కదా, అన్నిటితోనే చాలామంది దోశలు వేసుకుంటున్నారు. సో ఒక్కొక్కటి ట్రై చేద్దాం, హెల్త్కి మంచిది కదా అని అనుకుంటున్నాము. చూద్దాం, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. ఈరోజు వీడియో ఇంతే. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యి లైక్